అందమైన కలల కుటీరం, అమృతాలు కురిసే తీరం, మా ఇల్లు ప్రేమాలయం, దేవుళ్ళ జన్మాలయం. సంక్రాంతే ప్రతిదినం, సుఖశాంతే ప్రతిక్షణం, మా ఇల్లు ప్రేమాలయం, దేవుళ్ళ జన్మాలయం. అందమైన కలల కుటీరం, అమృతాలు కురిసే తీరం, మా ఇల్లు ప్రేమాలయం, దేవుళ్ళ జన్మాలయం. కనులు వేరు చూపులు ఒకటే, తలలు వేరు తలపులు ఒకటే, పంచుకున్న ప్రాణం ఒకటే. ఎదలు వేరు స్పందన ఒకటే, పెదవిలోని ప్రార్థన ఒకటే, ఒకరికన్నా ఇష్టం ఒకరే. కంగారై ఎవరున్నా ప్రతి కన్ను చెమ్మగిల్లేను, కన్నీరై ఎవరున్నా 10 చేతులొచ్చి తుడిచేను. సమభావం అన్నది సంసారం అయినది, మా ఇల్లు మమతాలయం, కవిలేని కవితాలయం. అందమైన కలల కుటీరం, అమృతాలు కురిసే తీరం, మా ఇల్లు ప్రేమాలయం, దేవుళ్ళ జన్మాలయం. కునుకులేని వాకిలి మాది, అలకలేని అరుగే మాది, మరకలేని మనసే మాది. తెరలు లేని తలుపే మాది, గొడవలేని గడపే మాది, కరువులేని కరుణే మాది. ఈ చోట కురిసేటి ప్రతి చినుకు జన్మ పావనమే, ఈ తోట విరిసేటి ప్రతి పువ్వు బ్రతుకు పరిమళమే. స్వర్గాలే జాలిగా స్థానాన్ని కోరగా, మా ఇల్లు మంత్రాలయం, అనుబంధ గ్రంథాలయం. అందమైన కలల కుటీరం, అమృతాలు కురిసే తీరం, మా ఇల్లు ప్రేమాలయం, దేవుళ్ళ జన్మాలయం. ఎదురై ఒక వరమే కోరెనుగా, ఈ ఇంట్లో మనిషిగా మసలే అవకాశం అడిగెనుగా. అలుపేరాని కేరింతలు తను మురిసి, మరుపేలేని ఈ మమతలు రుచి తెలిసి, మన రాగాలలో అనురాగాలలో తను కూడా మనలాగే మురిసి. గుళ్ళో దేవుడు ఎదురై ఒక వరమే కోరెనుగా, ఈ ఇంట్లో మనిషిగా మసలే అవకాశం అడిగెనుగా.
ఇరుకైన ఇంటిలో కష్టాలకింక చోటు లేక చేరుకోవుగా. కాంతులుండగా ప్రతివారి కంటిలో ఆ రంగు దాటి కంటి నీరు పొంగిరాదుగా. సెలవులు లేని సంతోషం పలకలు ఉన్న అర నిమిషం ఎన్నెన్నో ఉన్నాయి లేనిదొకటే కల్మషం. గుళ్ళో దేవుడు ఎదురై ఒక వరమే కోరెనుగా. ఈ ఇంట్లో మనిషిగా మసలే అవకాశం అడిగెనుగా. అమ్మ వాకిలి నాన్నే మొలోగిలి ఈ చిన్ని పాప చంటి నవ్వు ఇంటి జాబిలి. అన్న గోపురం వదినమ్మ గుమ్మమై ఇక తమ్ముడేము కోట గోడలాంటి కావలి. మనసే ఉన్నా మా ఇల్లు మమకారాల దోసిళ్ళు లేవంట ఏ తిథులు లోకాలే అతిథులు. గుళ్ళో దేవుడు ఎదురై ఒక వరమే కోరెనుగా. ఈ ఇంట్లో మనిషిగా మసలే అవకాశం అడిగెనుగా. ఆనందాలే మన ఆస్తులు, ఆత్మీయులే మన అంతస్తులు. ఆనందాలే మన ఆస్తులు, ఆత్మీయులే మన అంతస్తులు. అభిమానం ఉన్న వాళ్ళే మన బంధువులు, నిస్వార్థం కలవాళ్లే నిజమైన స్నేహితులు. ఆదరించే మనసున్నోళ్ళు మనుషులలో దేవుళ్ళు. స్వర్గం నరకం ఎక్కడో లేరన్నా మాయన్న, మన ప్రేమ దేశాల్లోనే దాగుంటాయి కదరన్నా. ఆనందాలే మన ఆస్తులు, ఆత్మీయులే మన అంతస్తులు. పట్టణాలలో ప్రేమలకు పట్టెను దుమ్ము ధూళి, పల్లెల్లోని అనుబంధాలు స్వచ్ఛమైన చిరుగాలి. అనురాగాలే అద్దాల వేడల కన్నా మమకారం నిండి ఉన్న పూరి గుడిసెలే విన్నా. ఇన్నాళ్ళు కన్నీళ్లు కార్చిన ఈ నా కళ్ళు, నీ చల్లని చూపుతో ఇక పన్నీటి సందళ్ళు. చెరిగిపోని చెలిమికి చిరునామే ఈ హరివిల్లు. మనశ్శాంతి ఎక్కడూ లేదన్నా మాయన్న, మన మనస్తత్వంలోనే దాగుంటుంది.
ఎవరో నాకు మెడికల్ దాస్ బాలరాజు కొంతమందిని తెలుసు. మొత్తం అందరికీ పేరు పేరున మీ అందరి తరపున కృతజ్ఞతలు చెప్తూ, ఇది ఆంధ్రలో సూరత్వంలా కాకుండా దీన్ని కంటిన్యూ చేస్తే బాగుంటుందని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ఎందుకంటే పీతల్లా కాకుండా, పీతలు అంటే మనకి తెలుసు, ఒక పీత పైకి ఎక్కుతుంటే రెండో పీత ఏం చేస్తుంది, దాన్ని కిందకి లాగుతూ ఉంటుంది. అలా కాకుండా మనందరం ఒక కుటుంబంగా వచ్చాం కాబట్టి అది ఒక్కరోజుకే పరిమితం కాకుండా ఇక మీదట ఎటువంటి కార్యక్రమాలు చేస్తే ఈ కుటుంబం మరింత బలవంతం అవుతుంది అనేది ఆలోచించి ఆ విధంగా నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుంది అని ఆశిస్తున్నాను. ఎందుకంటే మన కుటుంబంలో ఎంతోమంది ఉన్నత స్థానంలో ఉన్న వాళ్ళు ఉన్నారు, అలాగే అట్టడుగు స్థానంలో ఉన్నవాళ్ళు కూడా ఉన్నారు. ఇక్కడ మనందరం ఒకే కుటుంబంగా ఈ ఒక్కరోజే కూర్చోకుండా దీన్ని కంటిన్యూ చేస్తూ ఏ విధంగా మన కుటుంబంలోని ప్రతి ఒక్కరూ ఉన్నత స్థానానికి చేరుకోవడానికి ప్రతి ఒక్కరు కూడా తమ వంతు సాయంగా చేస్తే బాగుంటుంది. అంతేగాని పేతల్లా కాలు పట్టుకొని వెనక్కి లాక్కుండా ఉంటుంది. థ్యాంక్ యూ. లచ్చం గోరు జిందాబాద్. జీవితయానములో మానామం నిరతము నాలో స్మరించు, శుభములు కూర్చు నీ నామం నిరతము నాలో స్మరించు, మధురము నీ ప్రేమ ఎడబాయని నీ కరుణ, ఎడబాయని నీ కరుణ, జననీ ఓ మరియా చల్లని మాతవమా, జీవితయానములో మా తోడుగా నిలువవమ్మా, ఆశలు తీర్చు నీ జపము, ఆపదలో మా శిర శరణం, ఆశపదలో మా శిర శరణం, శరణు ఈ మాధవమా, జీవితయానములో మా తోడుగా నిలువవమ్మా, మా తోడుగా నిలువవమ్మా. హలో హలో ఛార్జింగ్ అయిపోయింది. పవర్ పోయింది సార్. హలో హలో ముందుకు వచ్చి హలో 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 నిత్య సహాయ మాత ప్రార్థించు మాకై తల్లి, నిత్యమైన మాకై ప్రార్థించు బాధలలో నిండి ఉన్న కన్నీటి కనుమల నుండి నీకై విలపిస్తున్నాము. నిత్య సహాయ మాత ప్రార్థించు
ప్రార్థించు మాకై తల్లి నీ బిడ్డలమైన మాకై ప్రార్థించు స్నేహమాత వినవమ్మ మారాధనలు నడిపించు నీ మార్గములో వినవమ్మ మారాధనలు నడిపించు నీ మార్గములో నీ దివ్యాసుతుని వద్ద చేర్చమ్మ నీ బిడ్డలను నీ దివ్యాసుతుని వద్ద చేర్చమ్మ నీ బిడ్డలను నిత్య సహాయమత ప్రార్థించు మాకై తల్లి నీ బిడ్డలమైన ప్రభా మేము ఈరోజు ఇక్కడ లచ్చమ్మ గారి వారసులు అని ఒక బ్యానర్ కింద అందరం కూడా గుంపుడి అన్నాం ప్రభా. ఇది నీకు కీర్తనకారుడు చెప్పినట్లుగా తన ఒలీవు పిలకల కింద ఒలీవు పిలకలని దేవుడు ఇంకా 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 దీవించి ఎక్కువగా 100 60 30 దీవించి ఈ కుటుంబాన్ని ఇంత పెద్దదిగా ఇంకా ఎంతో మంది రాలేదు, అందరిలో కలిపితే ఇందులో మనకి ఉపోద్ఘాతంలో చెప్పినట్లుగా అత్యధిక ఉన్నత వర్గంలో చెందిన వారు ఉన్నారు, అట్టడిగిర వర్గంలో ఉన్నారు. ప్రభా వీళ్ళందరినీ కూడా నీ కృప వల్లనే మేము జీవిస్తూ ఉన్నామని నమ్మి మేమందరము కూడా ఇంచుమించుగా 99% అందరూ కూడా క్రైస్తవ మతంలోనే క్రైస్తవాన్ని అంగీకరించి మేము ఉన్నాము. మిగతా ఒక 1% మాత్రమే హిందూ ఫ్యామిలీస్కి వెళ్ళడం జరిగింది ప్రభా. అది మేము చేసిన ముఖ్యంగా ఇంకా ఈ లచ్చమ్మ గారి కుటుంబం అందరినీ కూడా దీవించి 30 60 దీవించి కాపాడమని మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఇప్పుడు మొట్టమొదటిగా గోల్ చేస్తే ప్రశ్న వినపడదు, గోల్ చేస్తే ప్రశ్న వినపడదు. దీనికి కొన్ని రూల్స్ ఉన్నాయి. ఆ రూల్స్ రెగ్యులేషన్స్ ఏంటంటే నేనైతే ఎవరిని అడిగితే వాళ్ళే చెప్పాలి. అంటే ఎవరంటే ఇందులో యూత్ ఉన్నారు, పిల్లలు ఉన్నారు, ముసలోళ్ళు ఉన్నారు, చదువు రాని వారు ఉన్నారు, పెద్దోళ్ళు ఉన్నారు. కాబట్టి నేను ఎవరిని అడిగితే వాళ్ళే తెలిసిన వాళ్ళు చేయేస్తాను. ఒకే ఆన్సర్ ఇద్దరు చెప్తే ఆ ఇద్దరిలో వాళ్ళిద్దరిని పిలిచి వాళ్ళు లాటరీ తీస్తాం, అది ఒకరికే ఇస్తాం. కాబట్టి మీరు ఫైనల్ డెసిషన్ మాత్రం క్విజ్ మాస్టర్ రాదే. అందులో ఒకే ఆన్సర్ ఈ ఆన్సర్ కరెక్టే అంటే అది కరెక్ట్ అవ్వచ్చు, కానీ ఇక్కడ మేము ఏది డిసైడ్ చేస్తే అదే కరెక్ట్. ఓకేనా? అందువల్ల ఫస్ట్ క్వశ్చన్ రెడీగా ఉండండి. యూత్ చేయలేదండమ్మా, యూత్ యూత్ అమ్మాయిలు అబ్బాయిలు 30 years లోపు ఉన్న వాళ్ళు మరి చెప్పాలా? మీరు ఎలా చేస్తే టైం అయిపోతుంది, తొందరగా అవ్వాలి. 12 క్వశ్చన్ మన గౌరవంలో ఉన్నటువంటి ఇంటి పేర్లని ఏబిసిడి ఆర్డర్లో చెప్పాలి. ఏబిసిడి ఆర్డర్లో ఎవరు చెప్పినా చేయలేదండి. ఓకే, ఆడాలి. ఉన్నది అది
ఓకే జి అంటే GUDDALA అది చెప్పడం బాగోదు. ఒకసారి మనము ప్రైజ్ తీసుకుంటాం కదా. దండవారు ఒకటే నెంబర్ చదువుమయ్యా. నెంబర్ 4 తెచ్చుకున్నారు. నెంబర్ 4 ఉందా? మా శ్రీమతి గారు ఈ క్వశ్చన్ చాలా ఈజీ క్వశ్చన్, కానీ చిన్న మెరుగు పెట్టాను. ఆ మెరుగు అర్థమైతే మీకు ఈజీగా అర్థం. ఓకే, ఫస్ట్ ఇంగ్లీష్ చెప్తాను. కమ్యూనిటీ ఎస్పెషల్లీ ఇన్ సమ్మర్ ఎండాకాలంలో ధరించే వస్త్రధారణ ఏంటి? తెలుగులో చెప్పండి. అదే మరి ఏమీ చెప్పాలి మరి మిగతా సంస్కృతం అనుకుంటాను. మగవాళ్ళకు కాదు, ఆడవాళ్ళకి మాత్రమే ప్రశ్న. మగవాళ్ళు దయచేసి పార్టిసిపేట్ చేయకండి. వాట్ ఈస్ ద వెపన్ ఫర్ సెల్ఫ్ ప్రొటెక్షన్ ఇన్ అవర్ కమ్యూనిటీ ఇన్ ఏన్షియంట్ డేస్? తెలుగులో చెప్తాను. మన పూర్వీకులు ఆత్మరక్షణ కోసం వాళ్ళు ఒక ఆయుధాన్ని ధరించారు. ఆ ఆయుధం ఏమిటి? ఎంతమంది చెప్తే ఎవరు ముందు రండమ్మా. లాటరీ వేస్తారు. లాటరీ వేస్తారు. తప్పించాడు కదా. కాబట్టి What is the name of the father of Parvati Balram? At least nickname.
పరమశక్తి బలరాము తండ్రి గారి పేరు అట్లీస్ట్ ఇది యూత్ మాత్రమే. నాన్న పేరు పరమశక్తి బలరాము తండ్రి గారి పేరు ఒకసారి ఆడలు మాట్లాడుతున్నారు వాళ్ళందరూ పోలీసులు వాళ్ళంతా అడ్డుకున్నారు. అడిసారి ఎవడో ఫినిష్ చేసాడు వేసి అంత ధైర్యం. అప్పుడు ఊరికి ఉప్పు తీసుకొచ్చాడట. తీసుకొస్తే అప్పటి నుంచి కూడా ఆయన ఉప్పేడ్డు అనేవారట. ఏడ్డు అంటే పోలీస్ అనమాట. అది దానికి అందులో కొంతమంది చెప్పారు అక్కడ. ఆ చెప్పిన రండమ్మా లాటరీ వేస్తాం మళ్ళీ ఇప్పుడు వీరి వీరి గుమ్మడి పండు వీరి పేరేమి చూపించరా? చేయి చూపించు. ఎవరు చూపించావు? ఏమో పేరు మేరీ గెలుచుకుంది ప్రైజ్. ఇంకోటి వస్తే చూద్దాం. చెప్పేసి నెంబర్ 7 వాట్సాప్ కొట్టావు కదా. ఇదమ్మా మేరీ గారు గెలుచుకున్నది నెంబర్ 7 ప్రైజ్. ఓకే అయిపోయింది. బాయ్స్ వాట్ ఈస్ ద మెయిడెన్ నేమ్ ఆఫ్ లచ్చమ్మ? లచ్చమ్మ తాలూకా మెయిడెన్ నేమ్ ఏంటి? మెయిడెన్ నేమ్ అంటే ఇది వాట్ ఆర్ ద చిల్డ్రన్ నేమ్స్ ఆఫ్ లచ్చమ్మ అండ్ బలరాం ఇన్ డిసెండింగ్ ఆర్డర్? లచ్చమ్మ బలరాముడికి ఉన్నటువంటి కుమారులు కుమార్తెలు పేర్లు ఒక కింద నుంచి కానీ పై నుంచి కానీ ఒక ఆర్డర్ చెప్పండి. వచ్చింది కదా. ఇంకేమైనా 20 ఏళ్ళ లోపు అన్నాను. 20 ఏళ్ళ లోపు అన్నాను. 20 ఏళ్ళ లోపు మీరు చెప్పేస్తాను. 20 ఏళ్ళ లోపు అదే మరి అనుకోవచ్చు. శ్రీరాముడు మహాలక్ష్మి మీ తాత మీద ఒక చెప్పేవా? శ్రీరాములు మహాలక్ష్మి అప్పల్ స్వామి సుందరమ్మ బాలస్వామి మహాలక్ష్మి అమ్మాయి అబ్బాయా? అప్పల్ స్వామి
బాలశౌరి, సుందరమ్మ, మాణిక్యం. వెరీ గుడ్. ఫోన్లే అదే ఒక కనీసం ఏదో ప్రాంతం చెప్పి ఇప్పుడు ఒక ప్లేంట్ తీసే బలరాముడికి మొట్టమొదటి మనవడు ఆఖరి మనవడు పేరు చెప్పండి. ఎవరు చెప్తారు? చేయగలుగుతారు. మొట్టమొదటి పేరు చెప్తుందా? చెప్పు చెప్పు చెప్పు. ఇదిగో నీకు కనబడలేదా? ఇంకొకసారి మైక్ కోసుకోడా సందనకి డూమ్ డూమ్ ప్రైజ్ వచ్చింది. ఓకే ఓకే. చిన్న ప్రాంతం వచ్చి వాళ్ళు కర్రీ 5 కోళ్ళు ఓకే ఓకే. ఫ్యామిలీలో దేవుడి పిలుపుని అందుకున్న ఫాదర్లు అమ్మగారు పేర్లు చెప్పండి. మన ఫ్యామిలీలో కూతురు కొడుకులైనా కొడుకులైనా సరే దైవ పిలుపుని అందుకున్న ఫాదర్లు అమ్మగారులు పేర్లు చెప్పగలరా ఎవరైనా? బాస్ బయలు తెచ్చుకున్నారు. కుటుంబంలో కూతురు కొడుకులైనా కొడుకు పిల్లైనా సరే అత్తకుమారు, రవితేజ, స్వర్ణ ముగ్గురు. అయిపోయింది. ఆఖరికి వచ్చినాం. మా పెద్దనాళ్ళందరూ కూడా అంటే అలా కాదు, ఇది ఇలాగ అదే అలాగే అయిపోతాయి. మా పెద్ద పిల్లనాంది నువ్వు ఎంత పీలిగా ఎలా పొద్దుకోరా అది వాళ్ళు అదే రాసుకున్న ఆన్సర్ కూడా అదే. దయచేసి ఇప్పుడు ఎవరు చెప్పొద్దు, ఎవరు చెప్పొద్దు. చెప్తుంది ఆ మామిడి చెట్టు పేరు ఎవరు చెప్తారు? ఆడవాళ్ళు. మామిడి చెట్టు ఒకటే ఉండేది. కరెక్ట్. బాబాయ్
టైల్స్ మీదకి వచ్చే నా చివరిని అక్కడ వైట్ రైస్ వాటర్ బాటిల్స్ ఉన్నాయి. బాబు ఆ లోపల కూర్చుంటా. గేట్ దగ్గర హ్యాండ్ వాష్ చేసుకోవడానికి గేట్ దగ్గర బకెట్తో నీరు ఉన్నాయి. ఇక్కడ ట్యాప్ ఉంది, బకెట్తో వాటర్ ఉన్నాయి. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ, వెల్కమ్ ఫాదర్. హే గోదారి గట్టు మీద రామసలకావే, ఓ కోరింటాకెట్టుకున్న సందా మామావే. గోదారి గట్టు మీద రామసలకావే, కోరింటాకెట్టుకున్న సందా మామావే. ఊరంతా చూడు ముసుగే తన్ని నిద్రపోయిందే, ఆరాటాలన్నీ తీరకపోతే ఏం బాగుంటుందే. నాకంటూ ఉన్న ఒకే ఒక్క ఆడదిక్కురే, నీతోటి కాకుండా నా బాధలు ఎవరికి చెప్పుకుంటారే. గోదారి గట్టు మీద రామసలకనే కీ పెట్టి గింజుకున్న నీకు దొరకనే. విస్తరి ముందేసి పస్తులు పెట్టావే, తీపి వస్తువు చుట్టూ తిరిగే ఈగను చేశావే. చీచి సిగ్గలేని మొగుడు గారండాయ్, గుయ్ 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 అంటూ మీదికి రాకుండా. వై 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 గంపెడి పిల్లలతో ఇంటిని నింపావే, సాపాదిండు సంసారాన్ని మేడెక్కించావే. ఇరుగు పొరుగు ముందు సరసాలు తండా, గట్టి పడుకోరే కుక్కలాగా మీ వాళ్ళు, ఏం చేస్తాం ఎక్కేస్తాం ఇట్టాగే డాబాలు. పెళ్ళయి సానాళ్ళే అయినా కానీ మాస్తారు, తగ్గేదే లేదంటూ నా కొంగనికే పడుతుంటారు. హే గోదారి గట్టు మీద రామసలకావే, గోరింటా కెట్టుకున్న సందా మామావే. హే హే లా 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 లా. హే హే లా 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 లా.
నానా హైరానా ప్రియమైన హైరానా మొదలాయి నాలోనా లలనా నీ వలనా నానా హైరానా అరుదైన హైరానా నెమలి కలుపులకింతై నా చెంపలు నిమిరేనా దానాదిన ఈ వేళ నీలోన నాలోన కనివినని కలవరమే సుమశరమా వందెంతలయ్యేనా అందం నువ్వు నా పక్కన ఉంటే వజ్రంలా వెలిగే ఇంకొంచెం నువ్వు నా పక్కన ఉంటే వెయ్యింతలయ్యే నా సుగుణం నువ్వు నా పక్కన ఉంటే మంచోణ్ణవుతున్నా మరి కొంచెం నువ్వు నా పక్కన ఉంటే ఎప్పుడూ లేని వింతలు ఇప్పుడే చూస్తున్నా గగనాలన్నీ పూల గొడుగులు భువనాలన్నీ పాల మడుగులు కదిలే రంగుల భంగిమలై కనువిందాయను పవనములు ఎవరూ లేని దేవులు నీకు నాకేనా రోమాలన్నీ నేడు మన ప్రేమకు జెండాలాయే ఏ మాయో మరి ఏమో నరనరమో నైలున దాయే తనువేలేని ప్రాణాలు తారాడే ప్రేమల్లో అనగనగా సమయములో తొలి కథగా వందెంతల ఈవేళ తిరుకొండ పండుగ కాబట్టి ఈ తిరుకొండ పండుగ ఏ డేట్ వస్తే ఆ డేట్ అనమాట. క్రిస్మస్ తర్వాత వచ్చే ఆదివారం వస్తుంది కదా, అంతే కదా, ఆదివారం వస్తుంది కాబట్టి మరి అప్పుడే ఆదివారం కాబట్టి ఎంతమంది వచ్చారు కదా ముందుగా, అంటే సంవత్సరం ముందు మనం చెప్తున్నాం కాబట్టి ఫాదర్ డైరీ రాసుకోవాలి, ఇద్దరు ఫాదర్లు సంవత్సరం ముందు చెప్తున్నాం కదా మేము. అవునా కదా. దయచేసి వచ్చే సంవత్సరం కూడా ఇదే తిరుకొండ పండుగ 28 పడ్డదట, డిసెంబర్ 28 డేట్ పెట్టుకోండి. ఈసారి కొంచెం దూరంలో ఉన్న వాళ్ళు కూడా పిలవండి. బాగుందా అందరికీ గ్యాదరింగ్? చాలా బాగుందా? ఓ వేసుకుందా? థ్యాంక్ యూ. మరి మన ఈ యొక్క కుటుంబాన్ని ఉద్దేశించి ఎవరైనా మా జ్యోత్సనాన్ని కానీ ప్రకాశమయ్య ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు ఎవరైనా ఒక్క 2 మాటలు చెప్తారని, ఎందుకంటే సమయం తక్కువ, 2 మాటలు మాత్రమే. జస్ట్ మీ ఉద్దేశం ఒకసారి తెలియజేసుకోవాలి. వచ్చా అయితే ఈసారి మనం అందరం కలిసి వండుకోవాలి. కూరగాయలు మేము కట్ చేస్తాం, ఇక భయం అక్కర్లేదు. చేద్దామా? ఒక్కొక్కరు 5 కిలో కూర తీసుకొని రావాలి. తోడు 5 చెప్తాను, తెల్లవారు వచ్చేస్తారు వంటలు. పూజ ఉంటుంది, మన వంటలు మనమే చేసుకుందాం. రండి చిన్న ఏం చెప్తారా? మాట చెప్పండి, ఏదో ఒకటి మీరే పెద్దలు. చాలేదు ఇంకోసారి. థ్యాంక్ యూ ఆల్. వాళ్ళ పెద్ద అబ్బాయి నేను, నాకన్నా 3 అక్కలు ఉన్నారు, తెరేజా, రాజరత్నం, నిర్మల మేరీ అని.
వాళ్ళు కొద్దిగా అనారోగ్యం వల్ల ఇద్దరు రాజరత్నం వచ్చింది, మా బావగారు వచ్చారు, మా మావయ్య, మరి మిగతా వచ్చారు చాలామంది. తర్వాత ఇక్కడ ఏంటంటే చెప్పొచ్చేది ఏంటంటే నాకు ఇక్కడ 5% వాళ్ళే తెలుసు, మిగతా 95% నాకు తెలియదు, పరిచయాలు లేవు. అందుకని ఇక్కడ నేను కోరేది ఏంటంటే అందరినీ కూడా ఒక్కొక్క ఫ్యామిలీని ఇక్కడ ఈ వేదిక మీద తీసుకొచ్చి లాస్ట్ని పరిచయాలు చేస్తే బాగుంటుంది అని అనుకుంటున్నాను. నాకే కాదు చాలా మంది తెలియకపోవచ్చు. అదే బలరాం లచ్చమ్మ, ఆ బలరాం గారు అంటే సరదాగా మా తాత గురించి నాకు తెలిసింది ఒక మాట చెప్తాను. మా నాన్నమ్మ నాకు తెలియదు, నేను అలా ఉండదు బాగానే ఉంది. చాలా సంతోషంగా ఉంది, ఆనందంగా ఉంది. అందరూ అటెండ్ అయ్యారు, ఇంకా చాలా మంది ఆబ్సెంట్ అయ్యారు. వాళ్ళ కోసం కూడా మనం ప్రయత్నించున్నాం. అందరూ కూడా నెక్స్ట్ టైం వస్తే బాగుంటుంది, సరదాగా అందరూ కలెక్షన్ చేయొచ్చు, హాయిగా ఉండొచ్చు. అందరూ కూడా హాయిగా ఉండాలని చెప్పి సర్వేజన సంతోషం. థ్యాంక్ యూ అండి. మాట సేమ్ తాతయ్యలాగే అనిపించింది మాకైతే. చాలా సంతోషం, మంచి మంచి సలహాలు ఇచ్చారు. అలాగే కొన్ని సమయ సందర్భాలు బట్టి అందరూ కలవాలని చెప్తారు. మ్యాక్సిమం ఏవైనా ఉంటాయి కాబట్టి ఏమైనా కథలు కార్యక్రమాలు ఉన్నా, చావులు పుట్టుకులు పత్రాలు పెళ్ళిళ్ళు ఉన్నా సరే గ్రూప్లో ఇంటిమేషన్ ఇస్తుంటాం. మరి రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పుడు గుర్తొస్తే అప్పుడే చెప్పేస్తుంటాను, అన్నీ ఒకసారి గుర్తురావు కాబట్టి. ఈ గ్రూప్లో దయచేసి గుడ్ మార్నింగ్లు గుడ్ నైట్ ముందుగా మీ అందరికీ చాలా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. నమస్కారం అని చెప్పడం ఉన్నారు. ముఖ్యంగా నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే మా కుటుంబంలో అంటే తాతగారితో నాకు కొద్దిగా చిన్న పరిచయం. అంటే మా ఊరికి వచ్చినప్పుడు మా నాన్న తాతయ్య మట్టుకు నన్ను తీసుకుని వెళ్ళిపోయి వాడు ముందు టీ కూడా తీసుకుని వెళ్ళిపోయాడు. ఇడ్లీ టిఫిన్ టీ ఇచ్చేసేవాడు, నెత్తుకుని తీసుకుని వెళ్ళిపోయాడు. నాన్న అందరూ తెలిసి అయితే ఆయన కోరిక ఏంటంటే ఎవరికి పిల్లలు పుట్టినా సరే ఆయన పుస్తకంలో రాసి కూడా డేట్లు ఆ పేర్లు అని కూడా ఆయన నాకు చాలాసార్లు చెప్పారు. అది చెప్తూ నాకు వంశవృక్షం రాయాలని ఉందరా, తయారు చేయాలని ఉందరా నడిచి అనేది అప్పుడు నా చిన్నతనంలోనే ఆయన చనిపోయేప్పుడు 95 పుస్తకంలో పోతే ఉండాల్సి తెలియదు కానీ కూడా ఉండొచ్చు అదే అనేవాడు. సో నాకు అది అప్పటి నుంచి అలా మైండ్లో పెట్టుకుంటుంది. నేను తర్వాత నుంచి నాకు ఆలోచన ఉన్నది. సో ఆ క్రమంలో నేను చెప్పడం మా అబ్బాయి కూడా చేయడానికి ట్రై చేశాడు. వాళ్ళ మధ్య ఆఫీసర్ కొంచెం స్టార్ట్ చేసుకోవాలి. అయితే ఆ క్రమంలో ఈసారి ఎలాగైనా కంప్లీట్ చేయాలని చెప్పి కంప్లీట్ చేయడానికి మొత్తం మనకి మొత్తం 335 మంది వస్తారు సభ్యులు. ఫ్యామిలీ మెంబర్స్ అడిగితే 200 దాకా వచ్చారని చెప్పాడు. తర్వాత వీళ్ళందరూ కూడా వీలైనంత మటుకు పేర్లు అందరూ కలెక్ట్ చేసి ఫోన్ చేసి రాత్రి 11 గంటలకు ఎవరు మా ఊరు 2 ఆడాయి. ఎవరికో మా ఊరింటి కూడా యాడ్ చేసేసి మొత్తానికి 330 అన్నారు. 1 సెంట్ కూడా ఒకేసారి చేస్తే సో మోర్ దాన్ 380 మంది ఉన్నారు. మా డాడీ 35 అన్నారు. 380 ఇంకా ఒక 10 మంది అటు ఇంటి పేర్లు చెప్పమని. ఇంటి పేర్లు అంటే సగం మందికి మోడల్ పేర్లే తెలియదు అని చెప్పి. సో యాక్చువల్లీ మన దాంట్లోని రాసిన దాంట్లోని ఇంటి పేర్లు సహా ట్రై చేస్తున్నాం. అందరికి ఆల్మోస్ట్ అరౌండ్ 70% మందికి ఇంటి పేర్లు ఉన్నాయి. మిగతా వాళ్ళకి అంటే ఎస్పెషల్లీ అంటే బలరామ వాళ్ళ వారసులకి అయితే పర్మనెంట్ వస్తుంది వచ్చేసింది. మిగతా వాళ్ళకి సో అయితే జోక్ ఏంటంటే అది ప్రింట్అవుట్ చేసేస్తామంటే అది డాడీ ప్రింట్అవుట్ చేసేస్తాం. ఓకే ఎవరిదో పిల్లలకి ఎవరిదో
కావాలి లేదంటే పట్టుకున్నారంటే మనం అయిపోతాం. సో ఒకసారి గ్రూప్ రీడింగ్ కూడా చేసి నెక్స్ట్ టైం డెఫినెట్లీ చేద్దాం. 5% అని చెప్పారు. యాక్చువల్లీ నాకు తెలిసి మోస్ట్ 5% కూడా తెలియదు, ఇంకా తక్కువ మంది తెలుసు. ఆ పేర్లు చదువుతుంటే అర్థమవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఎవ్రీబడి. నెక్స్ట్ ఇయర్ కూడా ఇలానే కలుగుతామని. గూగుల్ షీట్ ఉన్నది, నేను వాట్సాప్ గ్రూప్ లో పెడతాను, అందులో ఆల్రెడీ చూడొచ్చు. కరెక్షన్స్ ఎవరైనా ఉంటే అందులో చెప్పండి. థ్యాంక్ యూ బ్రదర్. ఎందుకంటే మాకు అందరికీ అవునా కదా, చాలా సంతోషం. మరి మా రవిమాయి గారు మనందరిని ఉద్దేశించి ఏమైనా 2 మాటలు చెప్తారని ఆయన చెప్పారే. సో అయినా షార్ట్ అంటే తక్కువ సమయంలో ఇంకా ఎక్కువ మందిని మన వాళ్ళు చాలా జాగ్రత్తగా కష్టపడి మొత్తానికి అందరికి ఫోన్ చేసి గ్రూప్ లో మెసేజ్లు పెట్టి ఎంత సమీకరణ చేయడం చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే అందరూ తెలిసిన వారైనా ఎవరు ఏంటి అనేది తెలియదు. చాలా మంది, కొంతమంది తెలుసు నాకు కూడా, ఎందుకంటే నేను ఊర్లో లేను కాబట్టి ఎప్పుడు వచ్చినప్పుడు ఈ బ్యాచ్ తెలుసు, కానీ వాళ్ళ పిల్లలు వాళ్ళు తెలియదు. కొంతమంది ఆడపిల్లలు అంటే మరదలు ఉన్నారు, కూతుర్లు ఉన్నారు. ఏంటంటారు కదా, పూలకి అందం ఉండదు ఏంటి, అలలేని సముద్రానికి అందం ఉండదు. అలాగా ఈ సందడి లేకపోతే అసలు అంటే నానాజాతి సమితి అనుభవాడు బాగుంది. ఆ నానాజాతి సమితి లేకపోతే పొలం చెట్టుకి వెలిగేలేదు. మీరు లేరు, అది గుర్తు పెట్టుకోండి. దొడ్డి వాళ్ళు కానీ, కోరి పిల్లలు కానీ, కోయిడాలు కానీ, 5 సెట్ వాళ్ళు కానీ, సో ప్రతి సంవత్సరం మీరు అన్నట్లు యాక్చువల్ గా వీళ్ళందరూ వారం రోజులు 2 వారాలు అంటున్నారు, కానీ నాకైతే 2 రోజులే. 2 రోజుల క్రితమే మరీదాస్ ఫోన్ చేసి, ఎందుకంటే తిరుకుటుంబం పండుగ ఆల్రెడీ బోల్డ్ ఏర్పాట్లు చేసుకున్నాం అంటే, సరే ఏదో ఒక విధంగా మేము వస్తామని చెప్పాను. తర్వాత లాస్ట్ మినిట్ లో ఫాదర్ కూడా తేజ ఫోన్ చేసి, ఫాదర్ మీరు వస్తే నేను వస్తాను అయితే వచ్చేయండి అన్నాను. మొత్తం మీద ఇద్దరం కూడా రావటం జరిగింది. రావటం చాలా సంతోషం. ఎందుకంటే కుటుంబం అనేటువంటిది ఎప్పుడైనా సరే మనకొక నిజమైనటువంటి ధైర్యం, బలం, మనకింత బలం ఉన్నదనేటటువంటి ధైర్యాన్ని ఒక కుటుంబం ఇస్తారు. అందులోని ఇవాళ తిరుకుటుంబ మహోత్సవంలో కుటుంబ బంధాల గురించి మాట్లాడాం. కుటుంబ బంధాలు ఎప్పుడూ స్ట్రాంగ్ అనేటటువంటి ఆ యొక్క అనుబంధంతో కలిసినప్పుడే నిజమైనటువంటి ఆ యొక్క బలం అనేటువంటి తెలుస్తుంది. బలం అంటే ఎవరినో కొట్టేయడానికో దేనికో కాదు, కానీ ఒకరితో ఒకరు ఉన్నామనేటటువంటి ధైర్యం ఇవ్వటానికి. కాబట్టి అంత చక్కగా చాలా తక్కువ సమయంలోనే బలరాం లచ్చయ్య గారి యొక్క కుటుంబం ఇంత పెద్ద కుటుంబం అనే విధంగా ఆశ్చర్యాన్ని కలిగించేలాగిన అందరూ కూడా ఇక్కడికి రావటం చాలా సంతోషకరం. ఖచ్చితంగా వచ్చే సంవత్సరం పూజ పెడతాం. వచ్చే సంవత్సరం ముందుగా ఏర్పాటు చేసుకొని ముందుగానే మనం అనుకున్నట్లయితే మనం పూజ పెట్టుకోవడానికి ఖచ్చితంగా అవకాశం ఉంటుంది. దానికి తగినటువంటి ఏర్పాట్లు కూడా చేసుకోవచ్చు మనం. కాబట్టి ఇంకా ముందు మన అందరం కూడా కలిసిమెలిసి ఒక కుటుంబంగా ముందుకు వెళ్ళేటటువంటి ఆ యొక్క అనుభవం ప్రయత్నిద్దాం. ఇంకా ధైర్యంగా ఇంకా ఎక్కువ మందితో వచ్చే సంవత్సరం గ్యాదర్ అవ్వాలని చెప్పేసి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఫాదర్, మీరు ఇచ్చిన భరోసాకి పూజిస్తానని. అలాగే కూర్చోకపోవచ్చు, కానీ కుటుంబం అనేది ఫాదర్ ఏ విధంగా అయితే చెప్పారో భరోసా అని, దేవుడు కూడా ఒక కుటుంబమే అవసరం వచ్చిందని మనం గుర్తుంచుకోవాలి. సో దేవుడు కూడా కుటుంబంలో ఏ విధంగానైతే వచ్చి ఉన్నారు, ఈ సమాధానం కలిగి ఉండాలంటే దేవుణ్ణి మొట్టమొదటి ప్రాముఖ్యంగా మనము చూస్తూ ఉండాలి. దేవుడున్న తర్వాతే మిగతా అందరూ వస్తూ ఉంటారు. ఎప్పుడైతే ఇప్పుడు ఎవరో ఒక మాస్టర్ గారు చెప్పారు, ఆ ఊరు బాగుపడుతుంది. అదే విధంగా కుటుంబం కూడా ఉండాలి అంటే ఏముండాలి? గుడి ఉండాలి, ఇంకోటి బంధువులు ఉండాలి. బంధువు వర్గం లేకపోతే నేను ఒక్కడనే ఉంటానంటే అవదు. నేను ఒక్కడనే కేక్ కటింగ్ చేసుకుంటానంటే అవదు. నేను ఒక్కడనే పెళ్లి చేసుకుంటానంటే అవదు. సో దేనికైనా
బంధువర్గం ఉంటేనే బలం. ఆ బలంతో మనం అందరం ఇప్పుడు ఉండాలని ఆశిస్తూ మిమ్మల్ని అందరినీ జీవిస్తూ ఈ కార్యక్రమాన్ని అరేంజ్ చేసిన వీరందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ. స్మైల్ ప్లీజ్, నవ్వండి, పల్లె దగ్గరికి వెళ్ళిపోవు. అలాగే సుగనక్క, భారతి అక్క, సోమయ్య, ఇటువైపు ఆశ ఆశగా అడిగింది మాతో సావాసం, హాయి హాయిగా నవ్వింది మాతో సంతోషం, మధురమైన మమకారం మా ఇంటి పేరు అంటే, మనసు మీటు అనురాగం మా మాట తీరు అంటే, బతుకంటే ఎంత బాగుంటుందా అనుకోదా లోకం, ఇటువంటి వింతతను చూసిందా అనుకోదా స్వర్గం. ఆశ ఆశగా అడిగింది మాతో సావాసం, హాయి హాయిగా నవ్వింది మాతో సంతోషం. కనరాని దైవం కరుణించలేగా తల్లిదండ్రులుగా కనిపెంచి, సేవించు భాగ్యం కలిగించలేదా శివ పార్వతులై కనిపించి, కైలాసంలా కొలుంది చల్లని మా చెలిమి, కల్మషమన్నది తెలియంది మా మమతల కలిమి, ప్రేమకు మించిన పెన్నిధి ఏముంది. ఆశ ఆశగా అడిగింది మాతో సావాసం, హాయి హాయిగా నవ్వింది మాతో సంతోషం. హరివిల్లులోని వర్ణాలు అన్నీ మా కన్నులలో నిలవాలి, సిరిమువ్వలోని సరిగమలు అన్నీ మా గుండెలలో పలకాలి, మాలో గిలిలో ప్రతి రాత్రి దీపావళి కాంతి, మా ముంగిలిలో ప్రతి ఉదయం ముగ్గుల సంక్రాంతి, ఉన్నమి నవ్వుల పొదరిల్లే మాది. ఆశ ఆశగా అడిగింది మాతో సావాసం, హాయి హాయిగా నవ్వింది మాతో సంతోషం, మధురమైన మమకారం మా
ఇంటి పేరు అంటే మనసు మీటు అనురాగం, మా మాట తీరు అంటే బతుకంటే ఇంత బాగుంటుందా అనుకోదా లోకం. ఇటువంటి వింత తను చూసిందా అనుకోదా స్వర్గం. సరే బమాగరే సరే సరే సా సరే బమాగరే సరే సరే సా సరే బమాగరే సరే సరే సా. It's a family party. Hey, light setting అక్కర్లే, మైక్ సెట్టుల్ తో పనులే, మన ఇంటినే చేసేద్దాం డిస్కో థక్కర్లే. నైట్ బక్కర్లే, బయటికెయ్యలక్కర్లే, ఇలా మనం క్లబ్ అయితే పాపదాయిల్లే. హ్యాపీగా గడిపెళ్ళా, ఫారెన్ కో వెళ్ళాలా, మనముండే చోటే ఊటీ సిమ్లా గడిపే దాటక్కర్లా. ఈ వంకే చాలే పిల్ల, మరి మంకీ లైఫ్ ఏళ్ళ, మన్నా పేదవడు అడిగేదెవడు, చలో చలో మరి చేసేద్దాం బోలా. It's a family party. It's a family party. It's a family party. It's a family party. రొమాన్స్ పాటే పెడతావో, సిక్కిందుకు డాన్స్ అయితే చుట్టూ మన వాళ్ళే. కింద పడి దొల్లేస్తావో, గాలిలో కంటేస్తావో, పైచమంతా చూపించే అంతా మన ఇల్లే. జీన్స్ ప్యాంట్ వేసుకున్నా, అరే రింగా రింగా చేసుకో, అరే పట్టు చీరే కట్టుకున్నా, చెప్పు కేక అంటూ నువ్వు కుమ్మేసుకో. It's a family party. It's a family party. It's a family party. It's a family party. కెక్కు నీకే పంచంగా, నిక్కరేసుకొచ్చేసే ఇల్లే బారల్లే. మరి ఉప్పు కొంచెం ప్లస్ అయినా, కారమే మైనస్ అయినా, ఇంటి వంట సాటైనా 5 స్టార్ హోటళ్ళే. ఏ బౌండరీలే లేని ఈ బాండ్ని లవ్ చేసుకో, అరే గుండె నిండా ప్రేమ పంచే సొంత వాణ్ణి కంటి రెప్పలా చూసుకో. It's a family party. It's a family party. It's a family party. It's a family party. అందుకే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వీళ్ళని ముందు మనం గుర్తించుకోవాలి. మా టీం ఉన్నా లేకపోతే మేము లీడమే. ఇప్పుడు మన కమిటీ పెద్దలకి వేసినా సరే మెయిన్ పెద్దలు వాళ్ళే. ఓన్లీ మేము వాళ్ళు చదువు చేయడం చేసి పాటలు పరలోకమందు మా యొక్క తండ్రి,
సేవకులమై దినమును వెంబడించి పనిని చేయుదము మన దేశమంతయు ఎప్పుడు యేసుకు స్వాగతమగుచున్నదో అంధకారం తొలగి పాడి యుద్ధము చేసి జయమునొందెదము. అదే అలాగే నెక్స్ట్ ఇయర్కి ఒకవేళ ఈ డిసెంబర్ క్రిస్మస్ సెలవు పెట్టుకొని ఈరోజు కలవడానికి అని ఒకసారి తెలియజేస్తాం. ఇదే పెద్ద పండుగ. ఈ తిరుపతమ్మ రోజు మన అందరికీ కలిసి అవకాశం ఇచ్చినందుకు దేవాదేవునికి వందనాలు. అన్ని ఇక్కడే ఉంటాయి, ప్రతిదీ ఎల్లుండి దగ్గర ఉంటాయి మాకు. హలో